हरि ओं श्री गुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः नरसिंहोऽखिलाज्ञानमतध्वान्त दिवाकरः जयत्यमित सज्ञान सुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय ते नमः व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्ध विद्याय मध्वाय च नमो नमः नौमिन्याय सुधादिकर्जर मुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारान् निधीन् श्रीसत्यव्रत राघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् नारायणार्य परिपूर्ण गुणर्णवाद विश्वोदर स्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुर सौख्य दुःख सत्कारणार्य वितताय नमो नमस्ते नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत् नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं नमो धर्माय महते नमः कृष्णाय वेधसे ब्राह्मणेभ्यो नमस्कृत्य धर्मान् वक्ष्यामि शाश्वतान् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः पितामहाय ॐ नमः प्रजापतिभ्यः ॐ नमः कृष्णद्वैपायनाय ओं नमः सर्वविघ्नविनारकेभ्यः स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं ధర్మాత్ములు పాండవులు కృష్ణుణ్ణి నమ్మినవారు ధర్మాన్ని నమ్మినవారు రంజకంగా ప్రజలను పరిపాలించాలని ఆలోచించినవారు అలా ప్రజారాజ్యం కోసం ప్రజల హితం కోసం రాజసూయ యాగం చేశారు. కానీ దుర్యోధనునికి కనిపించింది ఆ వైభవం మాత్రమే, ఆ సంపద మాత్రమే. కానీ ఆ ఉద్దేశ్యం తనకు కనిపించలేదు. ఏ ఉద్దేశ్యంతో రాజసూయ యాగం చేశాడు? ప్రజల హితం కోరి రాజసూయ యాగం చేశాడు. ప్రజల హితం కోసమే ఆ సౌభాగ్యం ఆ సంపద అంతా అని పాండవులు ఆలోచించారు. అందుకోసమే కేటాయించారు ఆ సంపదనంతా. కానీ దుర్యోధనునికి కళ్ళు కొట్టింది. ఎలాగైనా ఆ సంపదను దోచుకోవాలనుకున్నాడు. శకునితో జూదమాడించాడు. అందరినీ గెలిచాడు. చివరికి ద్రౌపదిని కూడా గెలిచాడు. ద్రౌపదిని గెలిచిన తరువాత అందరూ తలను కిందకు వేసుకున్నారు. అవమానం అనిపించింది. ఇది ధర్మమా అనిపించింది అందరికి కూడా. చెమటలు పట్టేస్తున్నాయి. విదురుడైతే తలను కిందికి వేసి తలను పట్టుకున్నాడు. ఏం జరుగుతుందో అసలు ఇక్కడ? నివారించేవారెవరు? ఏం చెప్పినా పట్టించుకోని వారే అందరూ. పట్టించుకునేవారెవరున్నారు అసలు? వాపోతూ ఉన్నాడు. శోకాన్ని దిగబరింగుతూ ఉన్నాడు. ఏం చేయాలి పాలుపోవడం లేదు. ఆ సందర్భంలో కరుణునికి చాలా ఆనందం కలిగింది. సౌబలస్త్వం అభిధారేవం జితకాశీ మదోత్కట జితమిత్యేవతానక్షాన్ పునరేవాన్వపద్యత. దుర్యోధనుడు అన్నాడు, ఏహి క్షత్తర్ద్రౌపదీమానయస్వ ప్రియాం భార్యాం సమ్మతాం పాండవానాం సమ్మార్జతాం వేష్మ పరైతు శీఘ్రం తత్రాస్తు దాశీభిరపుణ్యశీలా. ద్రౌపదీదేవి ఏం పుణ్యం చేసింది? తను పాండవులకు భార్య అయ్యింది నిజమే,
కానీ తనకే పుణ్యం ఉంది, ఏ పుణ్యము తనకు లేదు. అపుణ్యశీలురాలు తను, పుణ్యం లేనిది. కనుక సౌభాగ్యానికి నోచుకోవడం సాధ్యం కావడం లేదు, శుభంగా ఉండడం తన వల్ల కావడం లేదు. కనుక ఇక పైన ఆ ద్రౌపదిని గెలిచాం కాబట్టి, ద్రౌపదీదేవి మా అందరి సేవకురాలు కాబట్టి, ఇక మా ఇల్లు పరిశుభ్రం చేయడానికి, మా ఇంటిని తుడవడానికి దాసీజనులతో తను ఉండాలి. కనుక విదురా, ఇక ఆ ద్రౌపదిని తీసుకురమ్మని విదురుణ్ణి ఆజ్ఞాపించాడు, విదురుణ్ణి ఆదేశించాడు దుర్యోధనుడు. కానీ ఎవరు చెప్పినా వినేవాడా విదురుడు కాదు. ఏదో ధృతరాష్ట్రుడు అన్నయ్య, తను రాజు, తనకు నేను మంత్రిని, తను చెప్పిన మాటలు నేను వినాలి తప్ప ఈ దుర్యోధనుడు చెప్పిన మాటలనంతా నేనెందుకు వినాలి? దుర్యోధనునికి చెబుతూ ఉన్నాడు విదురుడు, దుర్విభాషం భాషితం తాదృశేమన. ఏం మాట్లాడుతూ ఉన్నావయ్యా దుర్యోధన? ఈ మాటలు సరియా? ఆడాల్సిన మాటలా ఇవన్నీ కూడా? దుర్భాషణలు ఇవన్నీ కూడా, దుర్భాషలను మాట్లాడుతూ ఉన్నావు కదా. మెలకువలో ఉన్నావా? మెలుకొని ఉన్నావా? అసలు జాగ్రత్తగా ఉన్నావా అని అడుగుతూ ఉన్నాడు. నహి దాసీత్వమాపన్న కృష్ణ భవితుమర్హతి. కృష్ణాదేవి తను, ద్రౌపదీదేవి తను, యజ్ఞకుండం మధ్య నుండి ఉద్భవించినది తను. తల్లిదండ్రుల అవసరం లేకుండా పుట్టింది తను. కనుక అలాంటి పవిత్రమైన పరమ పవిత్రమైన అగ్నియే పరమ పవిత్రమంటే అగ్నికుండంలో ఉద్భవించినది తను. పరమ పవిత్రమైన స్వభావం, పరమ పవిత్రమైన పుణ్యం తనది. అలాంటి పుణ్యాత్మురాలిని పట్టుకుని తనను దాసి అంటూ ఉన్నావే, ఇల్లు తుడవడానికి తనను తీసుకురావాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నావే, అసలేమయ్యింది నీకు? అనీషేన హి రాజ్ఞైష పణేన్యస్తేతి మేమతి. ఏ భర్త అయినా భార్యను పణం పెట్టకూడదు, అది ధర్మం కాదు, అది అధర్మం. కనుక తను నీ దాసి కాదు, తనను ఓడిపోలేదు. పణం పెట్టడానికి తను యోగ్యురాలు కాదు కాబట్టి, అయినా కూడా తనను పణం పెట్టాడు, గెలిచాను అనుకుంటూ ఉన్నావు. కానీ పణం పెట్టడానికి యోగ్యమైనది కాదు తను. తనను సంరక్షించుకోవాలి. అయినా కూడా పణం పెట్టాడు, తను దాసి కాదు. దాస్యానికి తను నోచుకోనిది, తనేనాడు దాసి కాజాలదు. అయినా నువ్వు అంటూ ఉన్నావు, అజోహి శస్త్రం అగిలత్ కిలైక శస్త్రే విపన్నే శిరసస్య భూమౌ నికృంతనం స్వస్య కంఠస్య ఘోరం తద్వద్వైరం మాకృతా పాండుపుత్రై. పాండవులతో వైరం పెంచుకుంటూ ఉన్నావు, పాండవులను ద్వేషిస్తూ ఉన్నావు. ఏం జరుగుతుంది తెలుసా? సంక్షిప్తంగా ఓ గాథను చెప్పాడు. ఓ బెస్తవాడు ఎలాగైనా చేపల్ని పట్టాలి అని తను అనుకుని తనొక ఆయుధాన్ని నిర్మించుకున్నాడు, ఒక చాకు. ఆ చాకుకు చుట్టూ గుర్తు రాకుండా పిండిని పూశాడు, ఎండడానికి పెట్టాడు దాన్ని. అక్కడికి ఒక మేక వచ్చిందట. మేక వచ్చి నాకు యోగ్యమైన ఆహారం అది అనుకుంది. ఆ మేక దాన్ని తినేసింది, లోపలికి వెళ్ళింది. బెస్తవాడు చూశాడు, ఎలాగైనా ఆ ఆయుధాన్ని లాక్కోవాలని లాక్కున్నాడు. ఆ చాకు వల్ల ఆ మేక యొక్క కంఠమే చీలిపోయిందట, చనిపోయింది మేక. అలాంటి పరిస్థితి నీకెదురవుతూ ఉంది. వైరం ఎలాంటిదో తెలుసా? పాండవులలో వైరం అంటే అది కంఠంలో ఉన్న ఆయుధం లాంటిది. అది ఆ వైరాన్ని వెళ్ళగక్కితే, ఆ వైరాన్ని బయటికి కక్కితే నువ్వే చనిపోతావు నాయనా. ఆ చాకును మేక తిందే, దాన్ని లాగితే మేక చనిపోయిందే, అలాగే వైరాన్ని వెళ్ళగక్కితే నువ్వే చనిపోతావు. నీ కుల నాశనం జరుగుతుంది దానివల్ల. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలప్ప ఈ సందర్భంలో అని చెబుతూ ఉన్నాడు. తపస్వినం వా పరిపూర్ణ విద్యం భషంతి హైవం శ్వనరా సదైవ
ద్వారం సుఘోరం నరకస్య జిహ్వం నబుధ్యతే ధృతరాష్ట్రస్య పుత్ర వనేచరం వా గ్రహమేధినం వా. కుక్క మొరుగుతుంది. ఎవరిని చూసి మొరుగుతుంది? రాజును చూసైనా, దరిద్రుణ్ణి చూసైనా, పండితుడైనా, పామరుడైనా ఆ తారతమ్యం తనకు తెలుసా కుక్కకు? తను పండితుడు, మొరగకూడదు. అయినా ఎవరిని చూసినా మొరగకూడదు అనేది వాస్తవం. అయినా కూడా నన్ను ద్వేషించేవారు, నన్ను కొట్టేవారు, వారిని భయపెట్టడానికి మొరగాలి. పండితుడైనా, పామరుడైనా, శ్రీమంతుడైనా, కటిక దరిద్రుడైనా ఆ తారతమ్యం లేకుండా కుక్క మొరుగుతూ ఉంటుంది కదా. అలా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఎవరు తను అసలు? వివేకం లేనివాడిలా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. ద్రౌపదిని దాసి అని అంటూ ఉన్నావు నువ్వు. ఏం మాట్లాడుతూ ఉన్నావయ్యా? దుర్యోధనుణ్ణి నిలదీస్తూ ఉన్నాడు మహానుభావుడైన విదురుడు. ఎంత చెప్పినా కూడా పెడచెవిన పెడుతూ ఉన్నాడే తప్ప విదురుని మాటల్ని తను ససేమిరా అసలు వినడమే లేదు. చివరికి దుర్యోధనుడు విదురుని వల్ల ఈ పని కాదు అనుకున్నాడు. ఎందుకు? పాండవ పక్షపాతి. ద్రౌపదిని తను పొగుడుతూ ఉన్నాడే తప్ప నేను చెప్పిన పనిని తను చెయ్యలేడు. కనుక తన వల్ల ఈ పని కాదు అనుకున్నాడు. అనుకుని ప్రాతికామి అనే సేవకుడు, ఆ సేవకుణ్ణి చూశాడు. సేవకునికి ఆదేశిస్తూ ఉన్నాడు, ప్రాతికామి నువ్వు నేరుగా ద్రౌపదీ గ్రహానికి వెళ్ళాలి. ద్రౌపదీదేవి ఇంటికి వెళ్ళి ఆ ద్రౌపదిని ఇక్కడికి పిలుచుకుని రావాలి అని ప్రాతికామిని పంపాడు. ప్రాతికామి నేరుగా ద్రౌపది దగ్గరికి వెళ్ళాడు. తన పని ఏంటి? రాజులు చెప్పిన మాటల్ని తను వినాలి, అంతే తప్ప తన స్వాతంత్ర్యం ఉందా? ద్రౌపదీదేవి మహానుభావురాలు. తన దగ్గరికి నేను ఎలా వెళ్ళగలను? ఎలా మాట్లాడగలను? ఎలా రమ్మని చెప్పగలను? నేను ఆలోచించగలడా? లేదు. రాజు చెప్పాడు, రాకుమారుడు చెప్పాడు, వెళ్ళి తీరాలి. వెళ్ళాడు. ద్రౌపదీదేవి దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉన్నాడు, అమ్మా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎవరు? దుర్యోధనుడు. పాచికలేశాడు, జూదంలో పాచికలేశాడు శకుని. ధర్మరాజు నిన్ను పణంగా పెట్టాడు, నిన్ను ఓడిపోయాడు, కనుక నువ్వు దాసివయ్యావు, కనుక నిన్ను పిలుస్తూ ఉన్నాడు దుర్యోధనుడు. ద్రౌపదీదేవికి చాలా బాధ అనిపించింది. అయినా కూడా తమాయించుకుంది. సర్దుకుపోవడానికి తను సిద్ధమయ్యింది. సిద్ధమై ఆ సేవకునితో చెప్పింది, నాన్న నన్ను ధర్మరాజు ఓడిపోయాడు అని అంటూ ఉన్నావే, సరే నీకేం తెలుసు? ఆ సభకు వెళ్ళి నేను చెప్పానని ప్రశ్నించు. నా ప్రశ్నగా అక్కడ నువ్వు ప్రశ్నించు. ఇది నా ప్రశ్న. నా భర్త నన్ను పణం పెట్టగలడా? పెట్టొచ్చా? ఇది ధర్మమా? ఇది న్యాయమా? నేను నిజంగా ఓడిపోయానా? నేను ఓడిపోయింది ధర్మమా? నన్ను పణంగా పెట్టడం కూడా ధర్మమా? ఈ ప్రశ్నను అక్కడ అడగమన్నాడు. సరే, ద్రౌపదీదేవి పైన గౌరవం తనకు కాస్త, అంతేకాకుండా భయం కూడా. ఎందుకని? రాకుమారి, అందగత్తె, తేజస్సు తనలో ఉంది, తేజస్సంపన్నురాలు తను. కనుక ఏం జరుగుతుందో భయపడ్డాడు. మేం చేసే పని వల్ల నాకు కానీ నా సంతానానికి కానీ ఏ విధమైన బాధ కలగకూడదు. కనుక ఆ ప్రాతికామి తను మళ్ళీ సభకు వెళ్ళాడు. సభకు వెళ్ళి ద్రౌపదీదేవి ప్రశ్న ఇది అని అక్కడ చెప్పాడు. ధర్మరాజు పణం పెట్టాడు ద్రౌపదీదేవిని. అలా భార్యను పణం పెట్టడం ధర్మమా అని తను ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు జవాబు కావాలి, ఆ ప్రశ్నకు సమాధానం కావాలి. ఆ సమాధానాన్ని విన్న తరువాత తను వస్తానని చెప్పింది. సభలో తను ప్రశ్నించాడు ప్రాతికామి. బదులివ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు అక్కడ. ఏం సమాధానం చెప్పాలి ఎవరికీ తెలియడం లేదు, ఎవరికీ పాలుపోవడం లేదు. అది ధర్మమా అధర్మమా నిర్ణయించడానికి ఎవరి వల్ల సాధ్యం కావడం లేదు. చూడండి ఎంత విపరీతమో ఇది. ఎలాంటి సంఘటన ఘటిస్తూ ఉందో గమనించాలి. ద్రౌపదీదేవి ప్రశ్నను అక్కడ ప్రస్తావన చేస్తే ఆ ప్రశ్నకు బదులివ్వడానికి ఎవరూ సిద్ధం కాలేదు. అసలు ఆ ప్రశ్నకు సమాధానమేంటో తెలియడం లేదు. అందరూ తికమక పడిపోయారు, సందేహగ్రస్తులయ్యారు. అవును, అది ధర్మమా అధర్మమా తేల్చుకోవడం ఎవరి వల్ల సాధ్యం కావడం లేదు. భీష్మాచార్యుల వారు 500 సంవత్సరాల వరకు చదువుకున్నారు, కానీ ఆ సందర్భంలో ఆ ప్రశ్నకు బదులివ్వడం వారి వల్ల సాధ్యం కావడం లేదు. ద్రోణాచార్యుల వల్ల సాధ్యం కావడం లేదు. చివరికి దుర్యోధనుడు అన్నాడు,
ప్రాతికామి మళ్ళీ వెళ్ళమన్నాడు. మళ్ళీ వెళ్ళి ఆ ద్రౌపదిని తీసుకొనిరా ఇక్కడికి, తనే ప్రశ్నించాలి, తన ప్రశ్నకు తనే సమాధానం పొందాలి. ఎవరు బదులిస్తారు అసలు? ఎవరు బదులివ్వగలరు అసలు? అది ధర్మమా అధర్మమా అని అడిగితే అధర్మమని ఎవరు చెప్పగలరు? ఇప్పుడు నోరు మూసుకొని ఊరు కూర్చున్నారే వీరందరూ, మౌనం సమ్మత లక్షణం. వీరందరూ మౌనంగా ఉన్నారంటే అది ధర్మం అని అందరికీ సమ్మతమే కదా. కనుక వెళ్ళమన్నాడు మళ్ళీ ప్రాతికామిని. మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళి ద్రౌపదీదేవిని ప్రార్థించాడు. యుధిష్ఠిరో ద్యూతమదేన మత్తః దుర్యోధనో ద్రౌపది త్వామజైషీత సాత్వం ప్రపద్యస్వ ధృతరాష్ట్రస్య భీష్మ నయామిత్వాం కర్మణే యజ్ఞసేని. అమ్మా, నేను చేయాల్సిన పని రాజు ఆదేశించాడు, రాకుమారుడు ఆదేశించాడు. వారి ఆదేశాన్ని నేను పరిపాలించాలి కదా. ఇది నా డ్యూటీ, ఇది నేను చేయాల్సిన కర్మ, నేను చేయాల్సిన పని. ధర్మరాజు నిన్ను పణంగా పెట్టాడు, ధర్మరాజు ఓడిపోయాడు, ఇక నువ్వు రావాలి అక్కడికి. మళ్ళీ అదే ప్రశ్నను తను చెప్పింది. ఇంకొకసారి వెళ్ళమంది. మళ్ళీ ఆ ప్రశ్నకు జవాబు ఏదైనా ఉందా? ఆ జవాబును తీసుకురమ్మంది. అంతలోనే నేనేం చేయాలో ఆలోచిస్తాను. రావాలా వద్దా, వస్తే ఎలా రావాలి? ఎందుకంటే అప్పుడు తను రజస్వల అవస్థలో ఉంది. తను రజస్వల అవస్థలో ఉన్నప్పుడు తను ఏకాంతంలో ఉండాలే తప్ప అలా లోకాంతానికి వెళ్ళకూడదు, సభను ప్రవేశించకూడదు. సభను ప్రవేశించే అవస్థలో నేను లేను. ఆ దుఃఖాన్ని ఎలా సహించాలి? అక్కడికి వెళితే రజస్వల సభకు వెళ్ళి ఎంత అవమానమో తనకక్కడ. అక్కడ వెళ్ళి ఎలా నిలదొక్కుకోవాలి? కాస్త నాకు సమయం కావాలి కదా. మరోసారి వెళ్ళమంది, రెండోసారి వెళ్ళమంది. ఒకసారి వెళ్ళావు, పని కాలేదు, మరోసారి వెళ్ళమంది. సరే, ద్రౌపదీదేవి పైన తనకు గౌరవం, కాస్త భయం, ఆ భయంతో మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వెళితే దుర్యోధనుడు అలాగే చెప్పాడు. ఎవరూ జవాబు సమాధానం చెప్పడం లేదు. కనుక మళ్ళీ దుర్యోధనుడు అన్నాడు, ఏంటి ప్రాతికామి ఆట్లాడుతూ ఉన్నావా? నేను చెప్పిన పని చేయడం నీ వల్ల కావడం లేదా? నిజమే, తన వల్ల కావడం లేదు. ద్రౌపదిని పిలుచుకురావడం తన వల్ల కావడం లేదు. భయగ్రస్తుడు అయ్యాడు తను. భయంతో విలవల్లాడిపోతూ ఉన్నాడు తను. ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళగలగాలి, ఎలా తీసుకురావాలి అయోమయంలో పడిపోయాడు. దిక్కు తోచకుండా తనున్నాడు. అలాంటి సందర్భంలో తన ఆ భావాన్ని దుర్యోధనుడు గమనించాడు. భయపడుతూ ఉన్నాడు. ఎవరి వల్ల? భీమసేన దేవుడి వారి వల్ల భయపడుతూ ఉన్నాడు తను. కనుక తను దుశ్శాసనునికి చెప్పాడు, ఆదేశించాడు. దుశ్శాసన, ఆ ప్రాతికామికి భీముని వల్ల భయం. ద్రౌపద్యాసమ్మతం దూతం ప్రాహిణోత్ భరతర్షభ, తను వెళ్ళడం లేదు. దుశ్శాసనైస మమ సూతపుత్ర వృకోదరా దుద్విజతే అల్పచేతా. తనకు ధైర్యం లేదు, తనకు మనస్సు లేదు, ధీలా పడిపోయాడు. భీమసేన దేవులి వారి వల్ల భయం తనకు. కనుక నువ్వే వెళ్ళమన్నాడు. ఎవరి భయం నీకు అసలు? నేను అండగా ఉండగా నీకెవరి భయం? భీమసేన వల్ల భయమా? లేదు. ఏ భయం లేకుండా నిర్భయంగా వెళ్ళి ద్రౌపదీదేవిని పిలుచుకురావాలి. రాకుంటే ఈడ్చుకుని రమ్మన్నాడు, లాక్కుని రమ్మన్నాడు దుర్యోధనుడు. అందరూ మురిసిపోతూ ఉన్నారక్కడ. కర్ణుడు, దుశ్శాసనుడు, ఆ కౌరవులందరూ కూడా మురిసిపోతూ ఉన్నారు. సంతోషంతో తాండవిస్తూ ఉన్నారు వారందరూ కూడా. ఆ సందర్భంలో దుశ్శాసనుడు నిలదొక్కున్నాడు. ద్రౌపదీదేవిని రావడానికని వెళ్ళాడు. అలా వెళితే ద్రౌపదీదేవికి చెప్పాడు, ఇత్యబ్రవీ ద్రౌపదీం రాజపుత్రీం ఏహ్యేహి పాంచాలి జితాసి కృష్ణే దుర్యోధనం పశ్య విముక్త లజ్జా. సిగ్గు లేదు నీకు అసలు? ఓడిపోయావు. 2 సార్లు పంపాము సేవకుణ్ణి, అయినా రావడం లేదే. మానమా, అభిమానమా, దురభిమానమా? ఏంటది? రాజు చెప్పాడు, వచ్చి తీరాలి అన్నాడు. వృద్ధస్య రాజ్ఞః కురుపుంగవస్య దుశ్శాసనస్తాం అభిగర్జమానః దీర్ఘేషు లీనేష్వత చోర్మిమత్సు జగ్రాహకేశేషు నరేంద్రపత్నీం. ఆ ద్రౌపదీదేవిని పట్టుకోవడానికని వెళ్ళాడు. ద్రౌపదీదేవిని పరుగున సభకొస్తూ ఉంది. తన ఆ జడను పట్టుకున్నాడు దుశ్శాసనుడు, లాక్కుని వెళుతూ ఉన్నాడు. ఎలాంటి కేశాలు, ఎలాంటి వెంట్రుకలు తనవు, ఎలాంటి జడ తనది. రాజసూయ యాగం చేసిన తరువాత అవభృత స్నానం చేసింది తను.
ఆ పరమ పవిత్రమైన నీళ్లతో అభిషిక్తమైన జడ అది. సామాన్యంగా స్త్రీల జడలో త్రివేణీ సంగమం ఉంటుంది అని మనం వింటాం, శాస్త్రం చెబుతుంది. అది త్రివేణీ సంగమం మాత్రమే కాదు, సకల తీర్థాల సన్నిధానం ఆ జడలో ఉంది. అలాంటి పరమ పవిత్రమైన జడ. ఆ పరమ పవిత్రమైన జడను ముట్టుకున్నాడు, లాక్కుని వెళుతూ ఉన్నాడు, ఈడ్చుకుని వెళుతూ ఉన్నాడు. ఆ ప్రసంగాన్ని అందరూ చూస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, శోకిస్తూ ఉన్నారు. సతాం పరాకర్ష సభా సమీపం ఆనీయ కృష్ణాం అతి దీర్ఘకేశీం దుశ్శాసనో నాథవతీం అనాథవత్ చకర్షవాయు కదలీమి వార్తాం. లాక్కుని వెళుతూ ఉన్నాడు తను. ఏకంచ వాస, ప్రార్థించింది ద్రౌపదీదేవి, దుశ్శాసన, నేను రజస్వలా స్త్రీని, నన్ను ముట్టుకోరాదు, ఒకే వస్త్రంతో నేనున్నాను, అవమానకరమైనది ఇది, సభలో ఇలాంటి పనులను చేయకూడదు. కృష్ణంచ జిష్ణుంచ హరిం నరంచ త్రాణార్య విక్రోశతి యాజ్ఞసేని. ఏంటి, కష్టం వచ్చినప్పుడల్లా హా కృష్ణ, హే విష్ణు అని నువ్వు కృష్ణుణ్ణి ప్రార్థిస్తావు కదా, ఆ కృష్ణుడు రావడం లేదా? ఇప్పుడు నీ కష్టం ఏంటో తనకు తెలియడం లేదా? తనకు జ్ఞానం లేదా, పరిజ్ఞానం లేదా కృష్ణునికి? రజస్వలావా భవ యాజ్ఞసేని, నువ్వు రజస్వల అయితే ఏంటి, ఏకవస్త్రంతో ఉంటే ఏంటి? దుశ్శాసనుని దుష్టతనమేంటో గమనించండి. నువ్వు ఏకవస్త్రంతో ఉంటే ఏంటి, వివస్త్రతో ఉంటే ఏంటి అన్నాడు. శాంతం పాపం, ఇలాంటి మాటల్ని నేను ఆడకూడదు, మీరు వినకూడదు. అయినా కూడా దుశ్శాసనునిలోని దుష్టతనమేంటో చెప్పడానికి మాత్రమే ఆ మాటల్ని ఆడుతూ ఉన్నాను. ఆ మాటల్ని వినాలి. ఎలాంటి దుష్టుడు తను, ఎలాంటి దుష్టతనాన్ని తను చూపించాడు. అలా అనగా అందరూ ఆ మాటల్ని విని దిగ్మూఢులైపోయారు. వైశంపాయనులు అన్నారు, ప్రకిరణకేశీ పతితార్ధవస్త్ర దుశ్శాసనేన వ్యవధూయమాన హీమత్యమర్షేణ చ దహ్యమానా శనైరిదం వాక్యమువాచ కృష్ణ. సావకాశంగా తను మాట్లాడుతూ ఉంది ద్రౌపదీదేవి. ఇమే సభాయాం ఉపనీత శాస్త్రా క్రియావంత సర్వజీవేంద్రకల్పా గురుస్థానా గురవశ్చైవ సర్వే తేషామగ్రేనోత్సహే స్థాతుమేవం. నేను రజస్వల స్త్రీని, మీరెలాంటి వారు, ఎలాంటి పరమ పవిత్రులైన వారు మీరందరూ కూడా. వేదాంతాలను అధ్యయనం చేసిన వారు, సత్కర్మలను ఆచరించేవారు, అందరూ ఇంద్రతుల్య పరాక్రమవంతులు, ఇంద్రతుల్య పుణ్యాత్ములందరూ కూడా గురుస్థానంలో ఉన్నవారు, గురువులుగా ఉన్నవారు. మీ ముందు రజస్వల అవస్థలో నేను నిల్చున్నాను కదా, ఏంటి ఈ దౌర్భాగ్యం? నా దౌర్భాగ్యమా, మీ దౌర్భాగ్యమా ఇది? నమర్షరేరుస్తవ రాజపుత్రాః వాచాపి భర్తుః పరమాణు మాత్రమిచ్చామి దోషం న గుణాన్ విసృజ్య. చూడండి ఆ ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్యం ఎలాంటిదో. ఈ సందర్భంలో కూడా ద్రౌపదీదేవి మాట్లాడుతూ ఉంది, యద్యపి తన భర్త ధర్మరాజు చేసింది తప్పు అయినా కూడా ఆ తప్పును తను పట్టించుకోవడం లేదు, ఆ తప్పును ఎంచడం లేదు. తను చెబుతూ ఉంది, వాచాపి భర్తుః పరమాణు మాత్రమిచ్చామి దోషం న గుణాన్ విసృజ్య. దోషం ఉండొచ్చు తనలో, కానీ పరమాణువంతైన దోషాన్ని కూడా నేను చెప్పను, నేను పట్టించుకోను. తనలోని గుణాల్ని నేను పట్టించుకోవాలే తప్ప, తనలోని గుణాల్ని నేను ఆలోచించాలే తప్ప, ఎంత గుణవంతుడు, ఏ ఏ గుణాలు తనలో ఉన్నాయి నేను ఆలోచించాలే తప్ప, భర్తలోని చిన్న దోషాన్నైనా నేనెంచకూడదు, నేనెంచను. పాండవులపైన ఎంత ప్రేమో చూడండి, ధర్మరాజు పైన ఎంత ప్రేమ తనకో గమనించండి. భర్త గుణవంతుడు, ఏదో ప్రారబ్ధ కర్మ వశానికి లోనై తని పని చేశాడే తప్ప ఇలాంటి పనులను చేసేవాడు కాదు. భర్త పైన తనకు నమ్మకం, భర్త పైన భార్యకు ఎంత నమ్మకం ఉండాలంటే అది ద్రౌపదీదేవి చెబుతూ ఉంది. వాచాపి భర్తుః పరమాణు మాత్రమిచ్చామి దోషం. నా భర్తలోని పరమాణువంతైన దోషాన్ని కూడా చెప్పడం నాకిష్టం లేదు అని చెప్పింది. గుణాన్ విసృజ్య, ఎందుకని? ఎన్ని గుణాలున్నాయి అసలు తనలో? అన్ని గుణాలున్నప్పుడు, అంత గుణవంతుడైనప్పుడు ఆ గుణాల్ని విడిచిపెట్టి ఆ దోషాన్ని చెప్పడమా, ఆ దోషాన్ని చూడడమా,
ఆ తప్పును చెప్పడమా, అది నా వల్ల కాదు అని ద్రౌపదీదేవి చెప్పేసింది. ఎంత పరమ పవిత్రమైన పాతివ్రత్యమో తనది మనం గమనించాలి. ఇదం త్వకార్యం కురువీర మధ్యే రజస్వలాం యత్ పరికర్షసే మాం. కానీ నువ్వు చేసేది మాత్రం తప్పు. ఎందుకు? నీలో గుణాలే లేవు, అసలు గుణవంతుడివి కావు నువ్వు. ఏకో హి దోషో గుణసన్నిపాతే నిమజ్జతి ఇందోః కిరణేష్వివాంక అన్నాడు కాళిదాసు. మహాభారతమే. ద్రౌపదీదేవి ఆచరించింది, కాళిదాసు చెప్పాడు. చెప్పటం కన్నా ఆచరించడం ఎంత గొప్ప ఆలోచించండి. చెప్పేవాడు కవి అయితే ఇక దాన్ని ఆచరించేవాళ్ళు ఎంత గొప్ప కవులో ఆలోచించండి. ఎంత గొప్ప కవయిత్రి ద్రౌపదీదేవి ఆలోచించండి. ఆ మాటను వింటే ఎంత ఆనందం కలుగుతుంది అసలు. ఆ కవిత్వాన్ని ఎంతగా ఆస్వాదిస్తాం మనం అసలు. ఏకో హి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతి ఇందోః కిరణేష్వివాంక. చంద్రుడు ఉన్నాడు, కిరణాలు ఉన్నాయి, కానీ లోపల కలంకం ఉంది. ఆ కలంకాన్ని ఎవరైనా పట్టించుకుంటారా? లేదే. ఎందుకని? ఒకటే దోషం అది. ఏకో హి దోష. గుణం సన్నిపాతం, గుణ సన్నిపాతాలు, ఎన్నెన్నో గుణాలున్నాయి, కిరణాలు ఎన్నెన్నో ఉన్నాయి. అన్ని కిరణాలు ఉన్నప్పుడు, అన్ని గుణాలు ఉన్నప్పుడు ఒక్క దోషం మటుమాయమవుతుందట. ఆ దోషాన్ని చెప్పకూడదట, పట్టించుకోకూడదట. అలాగే ద్రౌపదీదేవి చెప్పలేదు, ద్రౌపదీదేవి ఆచరించింది. నా భర్త తనెంత గుణవంతుడో నాకు తెలుసు, తనలోని గుణాలు నాకు తెలుసు. ఆ గుణాన్ని నేను చెబుతానే తప్ప ఆ దోషాన్ని నేను పట్టించుకోను అని తనంది. కానీ నువ్వు అలా కాదే, నువ్వు అలా కాదు. నువ్వు దోషుడివి, నువ్వు దుష్టుడివి, నీలో గుణాలే లేవు. అయినా కూడా నీ తప్పును నేను పట్టించుకుంటాను. నువ్వు చేసేది తప్పు, నీ తప్పును చెబుతాను నేను. ఇలా రజస్వలను ముట్టుకుని, రజస్వలను ఈడ్చుకుని సభలోకి రావడం ఇది న్యాయం కాదు, ఇది అన్యాయమని తను చెబుతూ ఉంది, వాపోతూ ఉంది. చాలా కష్టం కలుగుతూ ఉంది తనకు. కరణస్తు తద్వాక్యమతీవ హృష్ట సంపూజయామాస హసన్న సశబ్దం. ఇలాంటి సందర్భంలో యుధిష్ఠిరో ధర్మపథో నజహ్యాత్ భీష్మ ఉవాచ. ద్రౌపదీదేవి ప్రశ్నించింది కదా, ధర్మరాజు చేసింది తప్ప ఒప్ప, అది ధర్మమా అధర్మమా? నేను దాసి అన్నాడే, నేను ధర్మంగా దాసి అయ్యానా అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు భీష్మాచార్యుల వారు సమాధానం చెప్పడానికి ప్రారంభించారు, కానీ సమాధానం వారి దగ్గర లేదు. కానీ భీష్ముడు మాట్లాడారు, భీష్మాచార్యుల వారు, అమ్మ నువ్వు అడిగావు ఇది ధర్మమా అధర్మమా అని. కానీ యద్యపి భార్యను పణంగా పెట్టడం ఎక్కడా లేదు కనుక అది అధర్మమనాలా? కానీ ఏ రోజు ఏ క్షణము ధర్మరాజు అధర్మం చేయలేదు. అలాంటి ధర్మరాజు దీన్ని చేశాడు కనుక ధర్మమనాలా? తెలుసుకోవడం నా వల్ల సాధ్యం కావడం లేదు. ఇది ధర్మమా అధర్మమా నిర్ణయించి చెప్పడం నా వల్ల సాధ్యం కావడం లేదు అని తాను అన్నాడు. నసా సభ. చివరికి ఆ ద్రౌపదీదేవి అంది, సభ ఎలా ఉండాలి? సభ అంటే ఎవరు ఉండాలి సభలో? వృద్ధులు సభలో ఉండాలట. ఎలాంటి వృద్ధులు? జ్ఞానవృద్ధులు సభలో ఉండాలట. నసా సభ ఎత్ర నసంతి వృద్ధ. ఎక్కడ వృద్ధులు లేరో అది సభ కాదు. ఎవరు ధర్మం చెప్పరో వారు వృద్ధులు కారు. చూడండి, వృద్ధులంటే ఎవరు? ధర్మం చెప్పేవాళ్లే వృద్ధులు, అధర్మం చెప్పేవాళ్ళు కాదు, అబద్ధం చెప్పేవాళ్ళు కాదు, అధర్మాన్ని చూసేవాళ్ళు కాదు, అధర్మాన్ని నిరోధించేవారు, అధర్మాన్ని ప్రతిఘటించేవారు ధర్మాత్ములు. వారే నిజమైన వృద్ధులు. నాసౌ ధర్మో యత్ర న సత్యమస్తి. ఏది ధర్మం అంటే ఎందులో సత్యం లేదో అది ధర్మం కాదు. యచ్చలేన అనువిద్ధం. ఏది సత్యం అంటే ఎందులో మోసం లేదో అదే నిజమైన సత్యం. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? ఇది సత్యం అని అంటూ ఉన్నారు, నేను దాసి అయ్యాను, ధర్మరాజు ఓడిపోయాడు, ఇది సత్యం అని అందరు అంటూ ఉన్నారు. కానీ అది సత్యం కాదు. ఎందుకని? ఛలేన అనువిద్ధం. అక్కడ మోసం ఉంది, అక్కడ వంచన ఉంది కనుక అది సత్యం కాదు. పైకి సత్యంగా కనిపిస్తూ ఉన్నా నేను ఓడిపోయాను, నన్ను ఓడిపోయాడు, లెక్కలు వేశాడు, పాచికలు వేశాడు, గెలిచాను అన్నాడు. కానీ మోసంతో ఆటలాడాడు కాబట్టి, ఆటనాడాడు కాబట్టి
అది సత్యమైన పైకి చూడడానికి సత్యం అనిపించినా అందులో మోసం ఉంది కాబట్టి అది సత్యం కాదు. కనుక ఇది ధర్మం కాదు, కనుక ఇది సభ కాదు, వీరు వృద్ధులు కారు, ఇది సభ కూడా కాదు, ఎలా సభ అవుతుంది ఇది అని తను నిలదీసింది. తథా బ్రువంతీం కరుణం మృదంతీం అవేక్షమాణాం కృపణాన్ పతీన్ తాన్ దుశ్శాసన పరుషాన్యప్రియాణి వాక్యాన్యువాచ అమధురాణి చైవ. ఇలా తను మాట్లాడుతూ ఉంటే దుశ్శాసనుడు మళ్ళీ వారిని పీడించడానికని, దెప్పి పొడవడానికని, దుర్భాషలు ఆడడానికి ప్రారంభించాడు. అలా కృష్యమాణం ద్రౌపదీదేవిని లాగుతూ ఉన్నాడు, ద్రౌపదీదేవిని కర్షిస్తూ ఉన్నాడు, ఈడ్చుకుని వెళుతూ ఉన్నాడు. అతదర్హాన్, కానీ అలాంటి అవస్థ తనకు రాకూడదు, రాని అవస్థ తనకొచ్చింది. ఆ అవస్థను భీమసేన దేవుల వారు చూశారు, ధర్మరాజును కూడా చూశారు. ధర్మరాజును చూసి భీమసేన దేవుల వారు మాట్లాడడానికి ఉపక్రమించారు. ఏం మాట్లాడారు భీమసేన దేవుల వారు? ఎవరిపైన కోపగించుకున్నారు, ఎందుకని కోపగించుకున్నారు, వారి కోపానికి అర్థముందా అనే విషయం తెలుసుకోవాలంటే ఆ తరువాతి అధ్యాయాన్ని మనం ప్రవేశించాలి. ఆ విషయాన్ని మనం రేపు తెలుసుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మరస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం అనేన భావియత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.